కరీంనగర్ పట్టణంలోని ఆదర్శ నగర్లో అగ్ని ప్రమాదానికి గురైన బాధితులకు మంత్రి పొన్నం ప్రభాకర్ అండగా నిలిచారు. దాదాపు 30కి పైగా పూరి గుడిసెలు బాధిత కుటుంబాల సభ్యులను పరామర్శించారు. వారికి 3 పూటల భోజన సదుపాయం, అలాగే నిత్యావసర వస్తువులు, వంట పాత్రలు, ఇతర సామాగ్రిని అందించాలని అధికారులను ఆదేశించారు. గుడిసెలు దగ్ధమై నిలువ నీడ లేకున్న కుటుంబాల కోసం ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిన్న అందరూ కూడా సమ్మక్క సారక్క టెంపుల్కి పోయిన సందర్భంలో వాళ్ళు నివసించే గుడిసెల్లో అగ్ని ప్రమాదం జరిగి మొత్తం ఉన్నటువంటి కొద్దో గొప్ప ఆస్తి కావచ్చు, వాళ్ళ యొక్క సామాగ్రి కావచ్చు, బట్టలు కావచ్చు, సర్టిఫికెట్లు కావచ్చు, అన్నీ కూడా కాలిపోయినాయి. నిన్న అధికారులు రావడం జరిగింది. వెంటనే వాళ్ళందరికీ తాత్కాలికంగా వసతి, భోజన సౌకర్యాలు కల్పించడంతో పాటుగా పక్కా గృహ నిర్మాణానికి సంబంధించి జిల్లా అధికార యంత్రాంగంతో మాట్లాడి వాళ్ళ యొక్క ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి సహకారం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తప్పకుండా వాళ్ళ యొక్క పరిస్థితి చాలా కాలంగా ఇక్కడ ఉంటున్నారు. ల్యాండ్కి సంబంధించిన ఇష్యూ కూడా ఉందంటారు. లేదా రాజు స్వగృహంలో కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా వాళ్లకు వసతి కల్పించే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తే దాని తర్వాత ఇది అందరూ కూడా రోజువారీ పనిచేసుకుంటున్నారు. వాళ్ళ పాపం వాళ్ళందరూ కూడా మరి తప్పకుండా ప్రభుత్వం ఆదుకునే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం. నిన్న